అప్పుడతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపివేశాను లేదా పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెదకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెదకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. పోయిన వారంలో మనం చూసినట్టుగా యాకోబు తన చిన్న కుమారుడైనటువంటి యోసేపును పిలిచి, నేను షెకెమునకు పంపిస్తాను, వస్తావా అన్నాడు. లేదా నేను షెకెమునకు పంపిస్తాను రా అంటే ఆయన అన్నట్టుగానే షెకెమునకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నేను వెళ్తాను అన్నాడు. ఎవరు? యోసేపు. యాకోబు తన కుమారులు షెకెము అనేటటువంటి ప్రాంతానికి మందను మేపడానికి వెళ్ళారు అని చెప్పంటే ఎంతో దూర ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూసాం. పోయిన వారం నేను చెప్పినటువంటి ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో 1100 కిలోమీటర్లుగా మనకు కనిపించింది. కానీ జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అంత దూరం నిజంగానే ఉంటుందా అని నేను సెర్చ్ చేశాను. ఎవరైనా మందను తోలుకొని అంత దూరం ప్రయాణం చేస్తారా అని సెర్చ్ చేసినప్పుడు, అంటే వెతికినప్పుడు, దాని యొక్క చరిత్రను వెతికినప్పుడు అందులో కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్గాన్ని ప్రస్తుతము ఈరోజు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లెక్కల ప్రకారంగా ఉంది. కానీ ఆనాడు పూర్వం అనగా పాత నిబంధన కాలానికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే దగ్గర దారి ఉంటుందో, అడ్డదారి అంటారు చూసారా, ఆ దారి యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో, దూరం ఎంతైతే ఉందో అది షెకెము నుంచి లేదా హెబ్రోను లోయలో నుంచి పంపించాడు కదా. హెబ్రోను లోయలో నుంచి షెకెముకు దాదాపు 80 కిలోమీటర్లుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అనగా 80 కిలోమీటర్లు వీరు మందను తీసుకుని వెళ్ళారు అని చెప్పంటే నమ్మటానికి కొంచెం అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకని అంత దూరం వీరు ప్రయాణం చేసి షెకెముకు వెళ్ళిపోయారు అంటే కారణం ఒకటి ఉంది. కారణం ఏంటి? షెకెములో వీరికి సంబంధించినటువంటి ఆస్తి అక్కడ ఉంది. షెకెములో 33వ అధ్యాయము ఒకసారి చూద్దాం రండి. ఆదికాండం 33వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఆ మాట మనం చదువుతాం. 18వ వచనమా చూద్దాం. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఏల్ ఎలోహోయి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టెను. అనగా షెకెముకు వీరు వెళ్ళారు అని చెప్పంటే ఎక్కడికి వెళ్ళారు? షెకెములో వారికంటూ కొంత భూమి ఉంది. వారికంటూ సొంతంగా వారు కొనుక్కున్నటువంటి, అనగా యాకోబు కొనుక్కున్నటువంటి భూమి అక్కడ ఉంది. అందుకే ఆ మాట మనం చూస్తున్నాం చూడండి. ఏమిటా మాట? 19వ వచనం. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును, అనగా అదంతా కూడా పొల ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. పొల ప్రాంతంలో వీరు ఎలాగో ఆ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి
అక్కడ ఉన్నటువంటి ఆ పొలాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డిని మేపటానికి వీరు మరలా షెకెమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు వెళ్ళారు? యాకోబు యొక్క కుమారులు వెళ్ళారు. అంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు యాకోబు కూడా ఏమీ అనలేదు. ఎందుకురా అంత దూరం అని చెప్పి అనలేదు. కారణం ఏంటంటే అక్కడ మన సొంత భూమి ఉంది కాబట్టి మీరు వెళ్ళినట్లయితే అక్కడ చక్కగా మందను మేపటానికి అవకాశం ఉంది అనేది యాకోబు యొక్క ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు షెకెముకు వచ్చినటువంటి యోసేపుకు అన్నలు కనిపిస్తున్నారా? షెకెములో కనిపించడంలా, షెకెములో తన తండ్రి కొన్నటువంటి ఆ పొలంలో కనిపించడంలా. అప్పుడు ఒక వ్యక్తి అడిగాడట, ఏంటి అటు ఇటు తిరుగుతూ వెతుకుతున్నావు, ఏం కావాలి, ఎవరు కావాలని చెప్పంటే మా అన్నల కోసం నేను వెతుకుతున్నాను. ఆ మాట చదువుతాను రండి. 16వ వచనం. అందుకతడు నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో నాకు అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. నేను నా సహోదరులను వెతుకుతున్నాను అనే మాటను మనం పోయిన వారము ఒకసారి చూసాం. అనగా యోసేపు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా మనకు కనిపిస్తున్నాడు, అనగా సూచనగా మనకు కనిపిస్తున్నాడు. ఏమిటి? ఎలాగైతే దారి తప్పిపోయినటువంటి తన సహోదరులను యోసేపు వెతుకుతున్నాడో, అలాగే దేవుని నుంచి తప్పిపోయి యథార్థమైన జీవితం నుంచి, దేవుని సన్నిధి నుంచి తప్పిపోయినటువంటి మనలను వెదకి రక్షించటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనల్ని కూడా ఆయన వెదికి పట్టుకున్నాడనే విషయాన్ని మనం చూస్తాం. అందుకే తప్పిపోయిన గొర్రెను గురించి కావచ్చు, తప్పిపోయిన నాణెం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటట, అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి? వెదకి రక్షించటానికి, తప్పిపోయిన దానిని వెదకి ఆయన రక్షించటానికి లోకానికి వచ్చినట్టుగా మనకు ఉపమానాల్లో కూడా తెలియజేస్తుంది. అందుకనే యేసుక్రీస్తుకు యోసేపుకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనం పోయిన వారం నుంచి అదే చూస్తున్నాం. ఇప్పుడు మరలా ముందుకు వెళ్ళి ఏం చేస్తున్నారో చూద్దాం రండి. 17వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానుకు వెళ్ళుదాము రండని చెప్పుకొనుట వింటిమి. చూసారా? అప్పుడు యోసేపు సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఎక్కడ వెళ్ళిపోయి ఉన్నారో అక్కడికే యోసేపు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి ఏ పని అయితే బాధ్యతను అప్పగించాడో ఇది కూడా మనం చూసాం. నాకు షెకెముకు పంపించాడు కాబట్టి, షెకెములో వారు కనిపించడం లేదు కాబట్టి నేను ఇంకా తిరిగి వెళ్ళిపోతాను అనలా. ఏ మందక్షేమం గురించి, సహోదరుల క్షేమం గురించి అయితే నాకు పని అప్పగించాడో ఆ పని నేను పూర్తి చేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే యోసేపు దోతానుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంతగా యోసేపు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఇప్పుడు కనిపించాడు కదా, వాళ్ళందరూ కనిపించారు. 18వ వచనం చదువుతాను రండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. చాలు. ఏమిటట? ఆయన దగ్గరకు రాక మునుపే వారు దూరము నుండి అతనిని చూసి చంపుటకు దురాలోచన చేసిరి అనే మాట రాయబడింది చూడండి. ఎప్పుడైతే గమనించండి, యోసేపు తన అన్నలను కనుగొని ఇక్కడున్నారు అని మందను చూసి అన్నల దగ్గరకు ప్రయాణమై బయలుదేరి వస్తున్నాడో, యోసేపు ఎక్కడో నుంచి వస్తుండగానే ఇప్పుడు అన్నలకు ఎవరు కనిపించారట? యోసేపు కనిపించాడు. ఆ మాట ఒకసారి గమనించండి. దూరము నుండి అతనిని చూచి అనే మాట ఉంది. యోసేపు ఎక్కడో దూరంగా ఉన్నాడు, వీరేమో ఎంతో దూర ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి మందను మేపుతున్నారు. ఇప్పుడు అంత దూరంలో ఉన్నటువంటి వాడు వస్తున్నాడు అంటే, అంత దూరంలో ఉన్నటువంటి ఆ చిన్న కుర్రవాడిని చూసి వీళ్ళు అనుకుంటున్నారు ఏమని? ఖచ్చితంగా వీడు యోసేపే, ఖచ్చితంగా వీడు మన తమ్ముడే, కాబట్టి వీడిని చంపేద్దాం అనేటటువంటి దురాలోచన చేస్తున్నారట. చూడండి, ఎందుకని వారు దూరం నుంచి చూసిన యోసేపును గుర్తుపట్టగలిగారు చెప్పండి? యోసేపు కలిగి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని చూసి. గమనించండి, ఏ అంగి అయితే యోసేపుకు కష్టాలు తెచ్చిపెట్టిందో
గమనించండి, యోసేపు మీద అన్నలు అసూయ కలిగి ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, యాకోబు యోసేపుకు కుట్టించినటువంటి ప్రత్యేకమైన వస్త్రం ఒకటైతే, రెండవది యోసేపుకు వచ్చినటువంటి కళలు. ఏంటి? యోసేపుకు వచ్చినటువంటి ఆ కళలు. ఈ 2 కారణాల చేత అన్నలు యోసేపు మీద అసూయ చెందినట్టుగా, పగపట్టినట్టుగా మనము చూస్తాం. అయితే ఇప్పుడు ఏ వస్త్రాన్ని అయితే చూసి అసూయ చెందారో, ఏ వస్త్రాన్ని అయితే చూసి వీరికి పడటం లేదో, అదే వస్త్రమును ధరించుకొని ఎవరు వస్తున్నారు? యోసేపు వస్తున్నాడు. ఏ స్థితిలో రాకూడదో ఆ స్థితిలోనే వస్తున్నాడు. చూడండి, ఎలా రాకూడదో అలాగే వస్తున్నాడు. ఎవరు? యోసేపు. కానీ తండ్రికి తెలియదు, పాపం యోసేపుకు కూడా తెలియదు. యోసేపేమో అన్నల యొక్క క్షేమం కోసం వస్తున్నాడు, కానీ అన్నలు మాత్రము యోసేపును క్షేమం కాదు కదా, అసలు భూమి మీదనే ఉండకుండా చంపేయాలి అనే దురాలోచన కలిగి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు ఉంటున్నప్పుడు గమనించండి, మన యొక్క ఆత్మీయ స్థితి ఏమిటో, మనకున్నటువంటి పరిస్థితి ఏమిటో. ఇంతకుముందు పోయిన వారం అలాగే అటుపోయిన వారం చెప్పినట్టుగా మన వస్త్రధారణే మనల్ని గుర్తుపట్టే విధంగా తెలియజేస్తుంది. చెక్. హలో. యోసేపు యొక్క వస్త్రధారణ తన అన్నలకు తెలియజేస్తుంది ఏమని? వచ్చేవాడు తప్పనిసరిగా యోసేపే అని. మనం వేసుకునేటటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో గమనించండి, ఆ వస్త్రధారణ మనకు ఇతరులు మనల్ని చూసినప్పుడు వారికి తెలియాలి ఏమని? మీరు తప్పనిసరిగా ఒక మంచి ఆత్మీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక మంచి ఆత్మీయుడు, ఒక మంచి ఆత్మీయురాలు అనేటటువంటి విషయాన్ని మనం ధరించే వస్త్రాల ద్వారా కూడా ఇతరులకు మనము తెలియపరచవచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దగ్గరకు రాక మునిపే వారు దురాలోచన చేసిరి. ఏమిటి ఆ దురాలోచన? అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, యోసేపును చంపాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో యోసేపు ఏం చేశాడని ఒకసారి ఆలోచన చేయండి. యోసేపు ఏ తప్పు చేయకపోయినా, యోసేపు అన్నల కోసం ఏ చెడు కార్యం చేయకపోయినా, లేదా యోసేపు అన్నలను ఏమాత్రం ఇబ్బంది పెట్టినటువంటి వాడు కాకపోయినా, నిష్కారణంగా ఏ కారణము లేకుండానే యోసేపును చంపాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఒకసారి గమనించండి, అన్నల యొక్క నిర్ణయంలో యోసేపు యొక్క తప్పిదమేమీ లేదు. తండ్రి ప్రేమించాడు, అది తండ్రి ఇష్టం. తండ్రి ఆ వస్త్రాన్ని కుట్టించాడు, అది తండ్రి ఇష్టం. కానీ చంపాలనుకుంటున్నది మాత్రం ఎవరినట? యోసేపును చంపాలనుకుంటున్నారు. 31వ కీర్తన ఒకసారి చూద్దాం రండి. 31వ కీర్తన 13-14 వచనాల్లో ఒకసారి ఈ మాట చూద్దాం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. చాలు. దావీదు ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు ఏమని? అనేకులు నా మీద దురాలోచనలు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుతున్నాయి. అనేక మంది నా మీద నాకు ప్రాణహాని చేయాలి, నన్ను చంపాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుతుంది అంటున్నాడు. చూడండి, దావీదుకు తెలుసు ఎవరో అతనికి ప్రాణహాని చేయాలని అనుకుంటున్నారు. వారి మీద దావీదు మీద ఎవరు గుసగుసలాడుతున్నారో దావీదుకు తెలుసు. దావీదును ఎవరు చంపాలనుకుంటున్నారో దావీదుకు బాగా తెలుసు. కానీ పాపం యోసేపుకు మాత్రము తెలియదు. యోసేపుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, నా సొంత అన్నలే కదా, నా అన్నలు నన్ను ప్రేమిస్తారు, నా దగ్గర తీసుకుంటారు, నేను తెచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొని వారు నన్ను చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు. తండ్రి చెప్పినటువంటి మాటలు వాళ్ళకి తెలియజేయాలి, తండ్రికి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ మాటలు నేను తీసుకుని వెళ్ళాలి. ఈ ఆలోచనలతోనే యోసేపు వచ్చాడు. కానీ
వీళ్ళు చంపాలనుకుంటున్నారనేటువంటి ఆ ఆలోచన కానీ, అటువంటి ఉద్దేశం కానీ, లేకపోతే ఆ మనసు కానీ యోసేపులో అసలు కనిపించడంలా. అనగా ఈరోజు మనలో చాలామందికి ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. మనం ఏమీ అనకుండానే నిష్కారణంగానే మనల్ని ద్వేషించేవాళ్ళు, మనల్ని దూషించేవాళ్ళు, మన మీద అసూయ చెందేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ గమనించండి, అలాంటి వారిని అందరినీ మనం చూస్తున్నప్పుడు, అలాంటి వారిని అందరినీ మనం గమనిస్తున్నప్పుడు ఏం చేశానని అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకు నన్ను ఇలాంటి మాట అన్నాడు, ఎందుకు నన్ను ఈ విధంగా ద్వేషిస్తున్నారు, అసలు నేను ఏమి తప్పు చేయకపోయినా సరే నేనంటే ఎందుకో వాళ్ళకి అసలు పడదు అనేటటువంటి ఆ పరిస్థితుల గుండా ఒకవేళ మనం వెళ్తున్నట్లయితే గమనించండి, యోసేపు ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఏ తప్పు చేయకపోయినా అతన్ని చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అన్నదమ్ములు లేదా అన్నలు. అయితే అలాంటి వారికి దేవుడు యోసేపును అప్పగిస్తాడా? ఒకసారి చూద్దాం రండి. అదే కీర్తనల గ్రంథంలో 32వ అధ్యాయం చదువుదాం. ముప్పై 37వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. చూసారా? వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. తర్వాత 14వ వచనం. దీనులను దరిద్రులను పడదోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. అయితే వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. చూసారా? దేవుడు ఇవన్నీ చూసి, అంటే భక్తిహీనులైనటువంటి వారు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తున్నప్పుడు, యథార్థవంతుల మీద దురాలోచనలు చేస్తున్నప్పుడు, వారి మీద ఏ కత్తులైతే నూరుతున్నారో, పదును చేసుకుంటున్నారో వాటన్నిటిని బట్టి దేవుడు అంటున్నాడట, వారిని చూసి దేవుడు నవ్వుచున్నాడట. ఎందుకని? మీరు అనవసరంగా నీతిమంతులను యథార్థమంతులను చంపాలని, వారిని వారికి ఏదో హాని చేయాలని చెప్పి మీరేదో పన్నాగాలు పన్నుతున్నారు. కానీ నేనేం చేస్తున్నానో తెలుసా? మీ కత్తులు విరవబడే విధంగా చేస్తాను. తర్వాత 15వ వచనం చూద్దాం. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును అని చూడండి. వారి కత్తులు విరవబడతాయి, వారి విండ్లు విరవబడతాయి, వారి కత్తి వారి హృదయంలోనే దూరుతుంది అంటున్నాడు. మరొక మాట కూడా ఇప్పుడే చూపిస్తాను రండి. అదే 37వ అధ్యాయము 32వ వచనం కూడా చూద్దాం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. యోసేపు పరిస్థితి ఇప్పుడు అదే చూడండి. యోసేపు ఒక్కడే నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడు కదా. అలాంటి సమయంలో భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. అయితే వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. చూసారా? నీకోసం, అందుకే ఇంతకుముందు ఆ మాట అన్నాను ఏంటి, ఒకవేళ నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తూ నీ మీద ఎవరో నిష్కారణంగా ద్వేషం పెట్టుకున్నా, నీకేదో హాని చేయాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నా, నేనే తప్పు చేయకపోయినా నన్ను అందరూ కూడా ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నాదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే గమనించండి, దేవుడు అలాంటి వారి చేతిలో మనల్ని పడకుండా ఏం చేస్తాడట? తప్పిస్తాడు. దేవుడే నిన్ను తప్పిస్తాడు. కాబట్టి ఆయన తప్పించగా మరలా నిన్ను చిక్కించుకోగలిగిన వారు ఇంకెవరు ఉండరు. నలుదిశల నాకు ప్రాణహాని ఉంది అని ఒకవైపు దావీదు అంటున్నాడు. కానీ వాస్తవంగా నలుదిశల ప్రాణహాని దావీదు కంటే ఎక్కువగా ఉన్నది ఎవరికి? యోసేపుకు ఉంది. చూడండి ఏం చేస్తున్నాడు మరి యోసేపు, చూద్దాం రండి.
37వ అధ్యాయం 18వ వచనం చదివి 19కి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచనలు చేసిరి. దురాలోచనలు చేశారా అనేది కారణం ఏంటి? ఇంతకుముందు మనం చూసినట్టుగా నిష్కారణంగానే దురాలోచన చేశారు. దానికి గల కారణం ఏంటి అంటే వారు కలిగి ఉన్నటువంటి అసూయ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ వచనంలో మనం చూస్తాం 11వ వచనము, అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను అని ఉంది. చూడండి, అతని సహోదరులు అసూయ చెందారు. గమనించండి, పగ అంటారు చూసారా, పగపట్టాడు అంటారు చూసారా. పగ పట్టడం కంటే కోపము, క్రోధము, ద్వేషము, పగ, దీనిపైన ఉండేదే అసూయ. చాలామంది అనుకుంటారు అసూయ తర్వాత కోపము, ద్వేషం ఇవన్నీ వస్తారు అనుకుంటారు, కానీ కాదు. ఎప్పుడైతే వీరు ద్వేషంతో నింపబడతారో, కోపంతో నింపబడతారో, తర్వాత పెరిగేది ఏంటో తెలుసా? అసూయ. ఇక ఎప్పుడైతే అసూయ చెందారో గమనించండి, కోపమైనా మానిపోతుందేమో, ద్వేషమైనా తగ్గిపోతుందేమో, అసూయ మాత్రము ఎప్పటికీ కూడా తగ్గదు. అసూయ ఎవరి మీద అయితే అసూయ చెందుతున్నారో ఆ మనిషి భూమి మీద ఉన్నంతకాలం అసలు అసూయ తగ్గేది కాదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి మాట చదువుదాం రండి. 15వ వచనం, 27వ అధ్యాయము 15వ వచనం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చూసారా, ఎందుకని యేసుక్రీస్తును సిలువకు అప్పగించాలనుకుంటున్నారు, ఎందుకని యేసుక్రీస్తును సభల్లోనికి, న్యాయ సభల్లోనికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ప్లాన్లు వేశారు, ఆలోచనలు చేశారంటే కేవలము ఆ రోజు ప్రధాన యాజకులకు, పరిచయులకు ఉన్నటువంటి అసూయ చేతనే, అసూయ ద్వారానే యేసుక్రీస్తును చంపేశారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని అసూయ? ఎందుకని ఆయన మీద ఉన్నటువంటి అసూయ వారికి? ఎందుకని అంటే ప్రజలందరూ కూడా ఎవరి వెంట వెళ్తున్నారట? యేసయ్య వెంట వెళ్తున్నారు. మన దగ్గరకు మాత్రం ఒకడు కూడా రావట్లేదు. మన దగ్గరకు వచ్చేవారిని కూడా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? దూరము చేసేస్తున్నారు. అందుకే వారు అసూయ చెందడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనము చూద్దాం రండి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా వారు ఒక విషయాన్ని అంటారు, చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 11:53 చదివి మార్కు సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 50వ వచనం నుంచి చదువుదామా? 51 నుంచి చదువుదాం. 52 చదువుదాం. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను ఆలోచించుచుండిరి. ఎందుకని? 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ ఏం చేశాడు ప్రభు? చనిపోయినటువంటి లాజరును తిరిగి బతికించాడు కదా, ఆ సందర్భం అన్నమాట. ఎప్పుడైతే లాజరును తిరిగి లేపారో అందులో చాలామంది యూదులు ఆయనను విశ్వసించారట. 46 వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభ సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. చూసారా, అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచేస్తారు, అందరూ కూడా ఆయనకు దగ్గరగా అయిపోతారు, మనల్ని ఏమో విడిచిపెట్టేస్తారు.
మనకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి ఈ రోమీలు వచ్చి, రోమీల గురించి కూడా మాట ఉంది, ఒకసారి చూడండి. రోమీలు వచ్చి మన స్థలములను మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. చూసారా, మనకు జనబలం ఉంది అని రోమీలు మన జోలికి రావడం లేదు. ప్రధాన యాజకులుగా పరిచయులుగా మన జోలికి ఎవరు రావడం లేదు. ఒకవేళ ప్రజలందరూ కూడా యేసయ్యనే వెంబడించినట్లయితే ఇక మన స్థలాలను మన జనులను అందరినీ కూడా రోమీలే ఆక్రమించేసుకుంటారు, మన జనబలం తగ్గిపోతుంది. కాబట్టి ఎలాగైనా సరే అని అందరూ కూడా ఒక సభని ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఎలాగైనా సరే ఆయనను చంపేసేయాలి. ఇప్పుడు మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట చూద్దాం రండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 1వ వచనమే చదువుదాం. రెండు దినములైన తర్వాత పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగో పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. చూసారా, ఎప్పుడైతే ఇంక 2 రోజుల్లో పండుగ వస్తుంది అని చెప్పి అనుకున్నారో ప్రధాన యాజకులకు, శాస్త్రులకు లేదా పరిచయులకు మంచి అవకాశం దొరికింది. ఎలాగైనా సరే యేసుక్రీస్తును ఇప్పుడే ఈ పండుగలోనే పట్టుకోవాలి. కారణం ఏంటి? ఆయన ఎప్పుడు దొరకడు. పండుగకైతే తప్పనిసరిగా ఈ యెరూషలేముకు రావాలి. ఈ పండుగకు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ యెరూషలేములోనే ఆయన ఎలాగైనా సరే మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. అయితే వీరు కలిగి ఉన్నటువంటి ఈ ఆలోచనను కాస్త యేసయ్యకు ముందే తెలిసి కాబట్టి ఆయనట పండగకు 2 రోజులు ఆలస్యం వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అది ఎక్కడుంది? యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త ఇంతకుముందు చదివిన దాని దగ్గరే చూద్దాం. పదకొండవ అధ్యాయము 54వ వచనం చూద్దాం. కాబట్టి యేసు యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు, ఎవరు? పైనున్న ప్రధాన యాజకులు, పరిచయులు యేసును వెదకుచు ఏం చేస్తున్నారట? ఎన్నో వచనం అది? 56. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలవబడి, మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను పరిచయులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. చూసారా, ఎవరైనా సరే యేసు ఎక్కడ కనిపిస్తే అక్కడ మాకు వెంటనే ఏం చేయాలి? తెలియజేయాలి. ఎందుకని? ఆయన మేము పట్టుకోవాలి, ఆయనను ఎలాగైనా సరే చంపాలి. ఇది ప్రధాన యాజకులకు పరిచయులకు కలిగి ఉన్నటువంటి ఆశ. ఈరోజు గమనించండి, ఎందుకు ఇంతగా వారు ఆయనను పట్టుకోవాలి, చంపాలి అని ఆలోచన చేస్తున్నారంటే ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం? యేసయ్య ఏమైనా నేరం చేశాడా? యేసయ్య ఏమైనా వారికి ప్రధాన యాజకులకు పరిచయులకు ఏదైనా అన్యాయం చేశాడా? ద్రోహం చేశాడా? ఏమీ చేయలే. నిష్కారణంగానే యేసును కూడా వారు చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, కారణం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి అసూయ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఈరోజు మనలో ఎవరైనా ఈ లక్షణాలతో ఉన్నట్లయితే గమనించండి, అది అసూయ. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు అంట. ఏంటి? బుద్ధిహీనులు
అసూయ చేత చచ్చెదరు. ఎవరికైతే అసూయ ఉంటుందో వారు బుద్ధిహీనులు అంటుంది. ఆ అసూయ ఏం చేస్తుంది మరి? వారిని చంపేస్తుంది. అందుకే మనం చూసాం ఇందాక దావీదు గురించి చదువుతున్నప్పుడు ఏమిటట, వారి యొక్క కత్తి వారి హృదయములోనే దూరుతుంది, వారి విల్లు విరవబడుతుంది. వారి కత్తి వారి హృదయంలో దూరుతుందంటే ఏ అసూయ చేత అయితే పడవాలి చంపాలని చెప్పి అనుకున్నారో అదే అసూయని వారికి నష్టాన్ని చేకూర్చేదిగా, అదే అసూయనే వారికే ప్రమాదంగా మారినట్టుగా మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు యోసేపు విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం. ఏం జరిగింది యోసేపు దగ్గర ఒకసారి చూద్దాం రండి. ఈ రెండు విషయాల్లో యేసుక్రీస్తుకు యోసేపుకు ఒకే రకమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యోసేపు నిష్కారణంగానే అసూయ చేత చంపబడాలని చెప్పి సహోదరులు పన్నాగాలు పన్నుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏ తప్పు చేయకపోయినా శాస్త్రులు లేదా పరిసయ్యులు ప్రధాన యాజకులు చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మీయత, ఆయనను వెంబడిస్తున్నారు, ఆయనను ప్రేమిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ తండ్రి యోసేపును ప్రేమిస్తున్నాడు, తండ్రి యోసేపును చక్కగా చూసుకుంటున్నాడు. మరొక కారణం చూద్దాం రండి. 20వ వచనం, 19వ వచనం, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. చూసారా ఎందుకని మాట అపహాస్యం చేస్తున్నారు? చూడండి, ఏంటి అపహాస్యం చేస్తున్నాడు. ఏమిటి అపహాస్యం? మొదటిసారి ఏమో కళ వచ్చిందన్నాడు, పనులు వచ్చాయి, నా పని మాత్రమే నిలబడింది, మీవన్నీ కూడా సాష్టాంగపడ్డాయి అన్నాడు. రెండవసారి కళ వచ్చిందన్నాడు, నక్షత్రాలు సూర్యచంద్రులు అన్నీ కూడా నా ముందు సాష్టాంగపడ్డాయి అన్నాడు. వీడు కలలుగా అంటున్నాడు. ఈ కలలు అనేవాడు వచ్చేసాడు, వీడిని చంపుదాం, అప్పుడు వీని కలలు ఏమవుతాయో చూద్దాం అంటున్నారు. చూడండి 19వ వచనం, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలు ఏమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొండ్రి. గమనించండి, ఎప్పుడైతే యోసేపు దగ్గరకు వచ్చాడో ఇక అనుకుంటున్నారు దొరికిపోయాడు, ఈజీగా వీడిని చంపేసి మా నాన్నకు చెప్దాం ఏమని, దుష్టమృగము వీడిని చంపేసింది అని చెప్పి. అనగా సొంత తమ్ముణ్ణి చంపాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే ఈ యూదుల యొక్క చరిత్రను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ కూడా ఈ ఇశ్రాయేలీలే కదా వీళ్ళందరూ కూడా, అనగా యాకోబు కుమారులే కదా వీళ్ళందరూ కూడా సొంత సహోదరుణ్ణి చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అదే యూదులలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. చూడండి, ఎవరు చంపాలనుకుంటున్నారు? సొంత సహోదరులైనటువంటి యూదులే చంపాలనుకుంటున్నారు. యూదుల యొక్క చరిత్రను మనం చూసినట్లయితే వారి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే వారికి అడ్డంగా వారి యొక్క క్షేమాన్ని అడ్డుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని తప్పనిసరిగా ఏం చేయాలనుకునే వాళ్ళు చంపాలి అనేది. సహోదరులను చంపినటువంటి వారిలో గమనించండి, ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే అనగా భూమి మీద మొదటి హత్య ఎవరు చేశారు? కయ్యను చేశాడు కదా. కారణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? అసూయయే. అనగా మొదటి హత్య కలగడానికి, మొదటి హత్య జరగటానికి గల కారణం ఏంటయ్యా అంటే దేవుడట హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించాడు. నాదెందుకు అంగీకరించలేదు, నా తమ్ముని ఎందుకు అంగీకరించాడు? అది దేవుడికి నచ్చింది. కానీ ఇక్కడ హేబేలు ఏమైనా తప్పు చేశాడా? హేబేలు ఏమీ తప్పు చేయలే. ఎక్కడి నుంచి చూసినా గమనించండి, నీతిమంతుల యొక్క జీవితాల్లో అసూయ అనేది ప్రమాదకరమైనటువంటి దానిగా కనిపిస్తుంది. నీతిమంతులు చంపబడ్డారు. కారణం ఏంటంటే అంటే భక్తిహీనుల యొక్క అసూయ చేత. భక్తిహీనుడైనటువంటి కయ్యను ద్వారా నీతిమంతుడైన హేబేలు చంపబడ్డాడు. భక్తిహీనులైనటువంటి యాకోబు కుమారుల ద్వారా ఇప్పుడు యోసేపు చంపబడాలి అనేటటువంటి దురాలోచనలు చేస్తున్నారు. భక్తిహీనులైనటువంటి ఆ యూదుల వల్ల నీతిమంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు చంపబడ్డాడు. ఈరోజు మాటలు విన్నప్పుడు గమనించండి, నీలో అసూయ ఉంది అని అంటే కారణం ఏంటో తెలుసా? నీలో భక్తి లేదు. భక్తిహీనులు అసూయ కలిగి ఉంటారు. భక్తిపరులు ఏం కలిగి ఉంటారు? మరి ప్రేమను కలిగి ఉంటారు. అందుకే
బైబిల్లో ప్రేమకున్నటువంటి స్థానము ఎంత గొప్పదయ్యా అంటే దేవుడు ప్రేమయై ఉన్నాడు అనుంటుంది బైబిల్లో. 1 యోహాను పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమయై ఉన్నాడు. అందుకే బైబిల్లో ఒక పదాన్ని గురించి వర్ణించటానికి ఒక మాట ఉంటుంది చూసారా, ఒక పదం. ఆ పదమును గురించి వర్ణించటానికి ఏ పదమును గురించి కూడా వర్ణించలా. 119వ కీర్తన మనం చూస్తే వాక్యము అనే దాని గురించి, దాని యొక్క గొప్పతనం గురించి వివరించారు. వాక్యము యొక్క గొప్పతనం ఏంటో వివరించడం వేరు, ఆ వివరించారు అక్కడ 119వ కీర్తనలో వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించాడు. అయితే ఒక పదమును వర్ణించటానికి మాత్రం వాడబడినటువంటి అధ్యాయం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 1 పత్రిక 13వ అధ్యాయం. ఏమిటి ఆ పదము? ఏ పదమును వర్ణించారు అక్కడ అని చెప్పంటే ప్రేమను గురించి వర్ణించారు. దేని గురించి వర్ణించారు అక్కడ? ప్రేమను గురించి. కేవలము ఒక పదమును గురించి వర్ణించటానికి ఒక అధ్యాయమే పట్టింది బైబిల్లో. ఏమిటి ఆ అధ్యాయమయ్యా అంటే, లేదా ఆ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ పదం ఏమిటయ్యా అంటే ప్రేమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే ప్రేమకున్నటువంటి లక్షణాలు ఏమిటో అక్కడ అన్నీ కూడా చక్కగా రాయబడ్డాయి. నీతిమంతులు కలిగి ఉండేటటువంటి ప్రేమ అలా ఉంటుంది అని చెప్పి దేవుడు అంటున్నాడు. అందుకే ఆత్మఫలము గురించి దేవుడు రాసినప్పుడు, తెలియపరిచినప్పుడు, ఆత్మఫలములో మనకు కనిపించేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? ప్రేమ కదా. అనగా దేవుడు ప్రేమ అనేటటువంటి మాటకు ప్రాముఖ్యతనిచ్చాడు, ప్రాధాన్యతను కూడా ఇచ్చాడు. మొదటి స్థానాన్ని దేవుడిచ్చింది ఎవరికయ్యా, దేనికయ్యా అంటే ప్రేమకే ఇచ్చాడు. అందుకే ఆజ్ఞలలో కూడా చూడండి, దేవుడు మొదటిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటయ్యా అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండరాదు అన్నాడు. అంటే మీరు నన్ను ప్రేమించాలి అన్నాడు. ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని చెప్పి కొత్త నిబంధనలో తెలియపరిచినప్పుడు ఏముందో తెలుసా? దేవుణ్ణి యథార్థంగాను నీతితోనూ ఆయనను ప్రేమించవలెను అనున్నదియే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అనగా దేవుణ్ణి ప్రేమించేటటువంటి విషయం ఏదైతే ఉందో అదే దేవుడు మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞగా కనిపిస్తుంది. అనగా ప్రేమకు అంత ప్రాముఖ్యత ఉంది. కానీ ఈరోజు మనుషుల్లో కనిపించేది లేదా కనిపించనిది ఏమిటంటే ప్రేమే కనిపించదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు బైబిల్లో ఈ మాట చెప్పాడు. అంత్య దినములలో అనేకులలో ఏమి చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ఏదైతే చల్లారిపోతుందని చెప్పి అన్నాడో అదే ప్రేమకు దేవుడు ఎంత గొప్ప ప్రాధాన్యతనిచ్చాడో ఒకసారి ఆలోచించండి. అనగా తన పిల్లలలో దేవుడు చూడాలి అనుకున్నది ఏంటయ్యా అంటే ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించే వారిగా పిల్లలు ఉండాలి, పిల్లలను ప్రేమించే వారిగా తల్లిదండ్రులు ఉండాలి. ఇద్దరు కలిసి, ఈ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ప్రేమించే కుటుంబంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు కరువైపోయారు, పిల్లలను ప్రేమించేటటువంటి తల్లిదండ్రులు కూడా కరువైపోయారు. కారణం ఏంటయ్యా అంటే మనం అంచె దినాల్లో ఉన్నాం. ఒకవేళ ఆ అంచె దినాలలో ఈ ప్రేమ చల్లారిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే గమనించండి, దారుణమైన ఒక వ్యక్తిని చంపాలి, ఒక వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పంటే ఎన్నో ప్లాన్లు, ఎన్నో రోజుల నుంచి ప్లాన్లు వేసుకుంటున్నారు. ఎవరు? ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు. అంత ప్లాన్ పకడ్బందీగా వేసుకుంటేనే కానీ ఒక మనిషిని చంపటానికి, పట్టుకోవడానికి సమయం దొరికేది కాదు, లేదా ఆ వ్యక్తులు దొరికే వాళ్ళు కాదు. కానీ ఈరోజు చూడండి, ఈ రోజుల్లో గమనించండి, ఒక మనిషిని చంపాలంటే అలా చిటికలో అయిపోతుంది. మనసులో వాడికి చంపాలనే ఉద్దేశం కలిగితే చాలు, ఒక 2-3 రోజుల్లో వాడిని ఏం చేసేస్తారు? చంపేస్తారు. కారణం ఏంటంటే ఆ భయము కానీ ఆ ప్రేమ కానీ మనుషుల్లో ఏది కూడా కనిపించడం లేదు. ఏమి ఎక్కువైపోయింది? ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోతుందో మనిషిలో క్రూరత్వం అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనిషి క్రూరుడిగా మారిపోతాడో గమనించండి, వాడు ఏదైతే చేయాలనుకుంటాడో దాన్ని చేయడానికి అస్సలు వెనకాడరు. గమనించండి, ఇప్పుడు తమ్ముని మీద ప్రేమ చూపించవలసినటువంటి యాకోబు యొక్క కుమారులు ప్రేమను కాస్త అసూయగా మార్చుకున్నారు. ప్రేమను చూపించవలసిన వారు కాస్త అసూయ పడుతున్నారు, ప్రేమ చూపించవలసిన వారు కాస్త ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు తమ్ముడిని హత్య చేయాలనే పన్నాగాలు పన్నుతున్నారు. తర్వాత ఏం జరిగింది? ఈ మాట చదివి మనం ముగించుకుందాం రండి.
21వ వచనం, క్షమించండి, 20వ వచనం. వీనిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీన్ని తినివేశానని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. వీన్ని చంపి ఇక్కడ ఉన్న గుంటలో వీన్ని పారవేద్దాం, చంపేద్దాం, గుంటలో పారవేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో మరలా తిరిగి కడతాను అని అన్నాడు. అయితే అక్కడ కనిపించేటటువంటి దేవాలయం గురించి అనుకున్నారు, కానీ ఆయన తన శరీరం, తన దేహం అనేటటువంటి దేవాలయం గురించి చెప్పినట్టుగా మనకు ఆ వచనంలో కనిపిస్తుంది. అనగా మీరు నన్ను చంపినట్లయితే నేను మరలా 3వ రోజున తిరిగి లేస్తాను అన్నాడు ప్రభు. ఇప్పుడు వీరు యోసేపుని గురించి అంటున్నారు, వీనిని చంపి గుంటలో ఏం చేద్దాం, పారవేద్దాం. గమనించండి, ఎప్పుడైతే చంపి గుంటలో పారవేయడం అనేది ఏదైతే ఉందో ఇది యేసుక్రీస్తు కూడా జరిగింది. ఆయనను చంపి సమాధిలో పెట్టారు. యేసుక్రీస్తు ఏ విధంగా, క్షమించండి, మొదటిగా యోసేపు గురించి చెబుదాం. యోసేపు ఏ విధంగా ఆ గుంటలో నుంచి సజీవంగానే పైకొచ్చాడో యేసుక్రీస్తు కూడా ఆ సమాధిలో నుంచి సజీవంగానే బయటికి వచ్చాడు. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి తేడా ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి సమాధిలో నుంచి సజీవంగా వచ్చాడు. యోసేపు మరణించకుండానే సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. గుంటలో పడిన వారు బయటికైతే సజీవంగానే వచ్చారు, కానీ బయటికి వచ్చినటువంటి వారిలో యోసేపు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా అని చెప్పంటే, చచ్చిపోకుండానే గుంటలో పడిపోయిన వారు, చనిపోకుండానే గుంటలో నుంచి బయటకు వచ్చిన వాడు యోసేపు అయితే, చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి సజీవంగా బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తే గొప్పవాడు. అందుకే ఒక పాటలో రాయబడి ఉంటుంది, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుండు, ఆయనే మనకు ప్రియుండు అని చెప్పి. అనగా భూమి మీద లేదా భక్తుల యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు ఈ భక్తులు ఎవరైతే కనిపిస్తున్నారో అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు, అందరికంటే గొప్పవాడు ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో సరిపోల్చగలిగిన వారు కానీ సరితూగగలిగిన వారు కానీ ఎవరు లేరు, ఇక ఎప్పటికీ కూడా రారు. చూద్దాం, గుంటలో త్రోసివేసి లేదా గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొని. వీని కళలు ఏమైపోతావో, వీని ఉద్దేశాలు ఏమైపోతావో, వీని చంపితే వీని కళలన్నీ కూడా ఏమైపోతాయి, నెరవేరకుండా అయిపోతాయి అనుకున్నారు సహోదరులు. గమనించండి, చంపేస్తే చాలు, వీని యొక్క ఉద్దేశము, వీడికి దేవుడు ఇచ్చాడని చెప్పి అనుకుంటున్నటువంటి ఆ దర్శనాలు, ఆ కళలన్నీ కూడా నెరవేరవు అనుకున్నారు. కానీ గమనించండి, ఇచ్చినటువంటి కళలు దేవుడిచ్చాడు కాబట్టి తప్పనిసరిగా ఆ కళల యొక్క నెరవేర్పును కూడా ఎవరు జరిగిస్తారు, దేవుడే జరిగిస్తాడు. అందుకే వెంటనే వారిలోనే ఎవరిని పుట్టించాడో చూడండి, 21. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదు అని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. చూసారా, రూబేను ఇశ్రాయేలు యొక్క అనగా యాకోబు యొక్క కుమారులలో పెద్దవాడు. యాకోబు కుమారులలో పెద్దవాడైనటువంటి రూబేను ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అసలు మనం వాడిని చంపరాదు అంటున్నాడు. రూబేను చేసినటువంటి మంచి పనులలో ఒక మంచి పని కనిపిస్తుంది. అదేంటయ్యా అంటే తన పెద్దరికాన్ని కాపాడుకుంటున్నాడు. చూడండి, ఎవరు, రూబేను. మనం ప్రారంభం నుంచి గమనించినట్లయితే పెద్దవాడు చిన్న పిల్లలను బాధ్యతాయుతమైనటువంటి ఆ ప్రేమను, వారి మీద బాధ్యతను కనపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కయ్యూను విషయానికి వచ్చినప్పుడు దేవుడు కయ్యూనుని అడుగుతాడు, ఏమని, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అనగా వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో వానికి ఏమైనా నేను కావలి వాడనా అనగా ఎప్పుడైతే కయ్యూను ఆ ప్రశ్న వేశాడో దేవుడు గమనించండి, నీ తమ్ముడి మీద నీకు ఏముండాలి,
బాధ్యత ఉండాలి. వాడు ఎక్కడ వెళ్ళాడో నీకు తెలియాలి. వాడు ఏం చేస్తున్నాడో వాని మీద కనీస బాధ్యత నీకు ఉండాలి. అనగా నిన్ను పెద్దవాడిగా పుట్టించానని చెప్పంటే నీ తర్వాత ఉన్నటువంటి వారి మీద నీవు బాధ్యత కలిగిన వాడివై ఉండాలి. ఇది దేవుని యొక్క పద్ధతిలో మనం చూస్తున్నటువంటి లక్షణం. ఇప్పుడు రూబేను అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను పెద్దవాడిని, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చిన్నవాడైనటువంటి యోసేపు మీద బాధ్యత లేకపోవచ్చు, చంపేయాలనే ప్లాన్ వేయొచ్చు, కానీ నా పెద్దరికాన్ని మాత్రం నేను కాపాడుకోవాలి. నా తమ్ముని మీద నాకు బాధ్యత ఉంది, వాళ్ళని ఎలాగైనా సరే నేను కాపాడుకోవాలి. అది రూబేనుకున్నటువంటి ఆలోచన. అప్పుడు రూబేను ఏం చేస్తున్నాడు? వీడిని చంపడానికి వీలు లేదు అని విడిపించాను. 22 ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటెలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను. గుంటలో పడేయండి, అంతేగాని వాడిని మాత్రం ఏమీ చంపకండి, రక్తము చిందింపకండి అని అంటున్నాడు. చూడండి, రెండవ కారణం ఏంటయ్యా అంటే యోసేపును రూబేను తప్పించడానికి రెండవ కారణం ఏంటయ్యా అంటే, ఒకవేళ వీడిని చంపినట్లయితే వీళ్ళందరికీ ఆ శాపం చుట్టుకుంటుందో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం మొట్టమొదటిగా పట్టుకునేది పెద్దవాడైన నన్నే. మా నాన్న కూడా మొదటిగా అడిగేది ఎవరిని? నన్నే అడుగుతాడు. కాబట్టి నా మీదికి రాకుండా ఆ శాపము లేదా ఆ పాతకము నా మీదికి రాకుండా ఉండాలంటే ఎలాగైనా సరే వీని నేను తప్పించాలి. ఆ రక్తము యొక్క శాపం నా మీదికి రావడానికి వెళ్ళేది. అందుకే ఆ మాట రాయబడి చూడండి, రక్తము చిందింపకండి. అక్కడ హేబేలు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు హేబేలు యొక్క రక్తము ఏం చేసింది? దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అనగా రక్తము సాక్ష్యముగా నిలబడుతుంది అనేటటువంటి ఆలోచన, ఆ భయము రూబేన్లో మనకు కనిపిస్తున్నట్టుగా మనం గమనించాలి. అందుకే వాడిని రక్తం చిందింపకండి, కావాలంటే వాడిని గుంతలో పడేసేయండి, కానీ వానికి మాత్రం ఏ హాని చేయకండి. ఎందుకని రక్తము చిందింపకుండా గుంటలో పాడేయండి అని చెప్పన్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే, పై వచనంలో మనం చదివాము, అతని తండ్రికి ఇతనిని ఎలాగైనా అప్పగించాలనేటువంటి ఆలోచన రూబేను కలిగి ఉన్నాడు. వీడిని గుంతలో పడేసినట్లయితే వీళ్ళందరూ మందను కాయడానికి వెళ్ళినప్పుడు నేను ఒక్కనే వచ్చి ఏం చేయాలి? గుంటలో ఉన్న యోసేపును తీసి చక్కగా వాడిని సైలెంట్గా తండ్రి దగ్గరకు పంపించాలి. ఇది రూబేనుకున్నటువంటి ఆలోచన. మంచి ఆలోచనే కదా. అయితే ఏం జరిగిందో చూద్దాం రండి. యోసేపు ఎన్నో వచనం 23. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, చూసారా? ఇప్పుడు యోసేపు ఎప్పుడైతే దూరంలో ఉన్నాడో ఈ ఆలోచనలు అన్నీ కూడా చేస్తున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు దగ్గరకు వచ్చేసాడు యోసేపు. రాగానే వాళ్ళు చేసినటువంటి మొదటి పని ఏమిటట? అంగీని తీసుకున్నారు. చూడండి, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని